అమ్మా నువ్వు ఖచ్చితంగా కొడతావుగా? కొడతానులేవే. కొట్టకపోతే నేను కొడతాను పండు. నిజంగా ఇప్పుడే కొడతావా? నిజంగా నువ్వెన్ని కొట్టమంటే అన్ని కొడతాను. ఒక్కటి కొట్టు చాలు, లాగిపెట్టి. అలాగే. అయ్యో నీకేమన్నా మెంటల్ అలా కొట్టవేంటే? అదే కదా లాగి కొట్టమంది, అందుకే కొట్టాను. అయ్యో నీ బొందే, అది లా కొట్టమంది దాని కాదే, ఆ శ్వేతని. ఆ ముక్క కొట్టక ముందు చెప్పాలి. చాలే నీ బొంద. అయినా తింగరదాన్ని ఎందుకు అడిగేవే? అమ్మా శ్వేత గీత వెళ్తున్నారు. వెళ్ళి దాన్ని కొట్టమ్మా. అబ్బా ఉండవే. కొడుతున్నానుగా. శ్వేత నన్ను కొడతామని ప్లాన్ చేసిండ్రే. చెప్తా మీ సంగతి. ఏమైంది శ్వేత? ఏమనుకుంటున్నారండి? ఉక్కుబాడి ఇక్కడ ఐరన్. మాకెందుకండి హెల్త్ ఇన్సూరెన్స్? అబ్బే కొట్టమ్మా. 30 ఏళ్ళ దాకా ఏం ప్రాబ్లం లేదు. తగిలింది, చచ్చాను. చచ్చాను బాబోయ్. అమ్మా వీళ్ళెప్పుడు ఇంతే. సారు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు పారిపోయారు సారు. ఎవడ్రా? చంపేస్తా. నాతో పెట్టుకుంటా అంతే పెద్ది. అమ్మో కొంచెంలో మిస్ అయింది, లేదంటే దానికి పగిలిపోయేది. ఆల్రెడీ పగిలింది కదక్కా. ఎవరికి? టీచర్కి. అయ్యో అర్జెంటుగా దాన్ని కొట్టకపోతే నా కర్రీ నా కూతురు మేకప్ వేయనంటుంది, నా కొంప ముంచేస్తుంది. అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ వేయాలి. ప్లానా? ఏం ప్లాన్ అక్క? ఈసారి బాల్ కాకుండా ఒక రాయి ఏదైనా తీసుకోవాలి. ఆ శ్వేత రాగానే చాట్ నుంచి ఇలా గురి చూసి దాని తల పగిలేటట్టుగా. వీళ్ళ గురి మొత్తం నా మీదే ఉన్నట్టుంది. ఇందాక బాలు, ఇప్పుడు రాయి. వీళ్ళు నన్ను పెళ్లి చేసుకునిచ్చేలా లేరు. హలో, ఎక్కడున్నారు? త్వరగా రండి. ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోయేలా ఉంది.
ఏంటి సార్ పిలిచిండ్రట? ఆ సిబిఆర్ వాళ్ళు వస్తారు. వస్తే రాగానే నా దగ్గర పంపించు, సరేనా? నువ్వు గట్లనే సార్. అబ్బా అబ్బా. సిబిఆర్ అంటే ఎవరే? సిబిఆర్ అంటే సిబిఐ లాగా ఒక డిపార్ట్మెంట్ అయి ఉంటుందక్క. ఓహో అలాగా. మనం సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండాలన్నా, ఆ శ్వేతని కొట్టాలన్నా సిబిఆర్ అవతారం ఎత్తాల్సిందే. అంటే ఆ సిబిఆర్ ఆఫీసర్ లాగా మనమే వెళ్తామన్నమాట. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిబిఆర్. నేను చీఫ్ ఆఫీసర్ని, నువ్వు నా అసిస్టెంట్వి. ఓకే? సరే అయితే నేను రెడీ. ఐఎమ్ ఆల్సో రెడీ. పద వెళ్దాం. అమ్మో పంతు. అబ్బా రాలేదు సార్. రాలేదా? ఎవరు? అబ్బా సార్. అబ్బా అమ్మా. సైలెన్స్. సార్ అమ్మా అనే పేరుతో ఎవరు లేరు సార్. నీ బొంద. ఇప్పుడు అటెండెన్స్ తీసుకోకపోవడమే మంచిది. అమ్మా సర్లే గాని నిన్న పాఠం ఎక్కడి దాకా చెప్పుకున్నావు? మీ చైర్ నుంచి మా టేబుల్ దాకా చెప్పారు సార్. చాలా కూర్చో. నిన్నిచ్చిన హోంవర్క్ చేశారా? గుడ్. చూపించండి. ఆగు. అబ్బా ఇడివ్వు. అమ్మా ఓకే. నెక్స్ట్. శ్వేత నేను హోంవర్క్ చేయలేదు. అయ్యో అట్లనా? మరి బుక్ ఎట్లా చూపిస్తావు? ఏంట్రా ఇది? పోయాం సార్. ఓకే ఓకే. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చెయ్యి. అదే నాకు భయంగా ఉంది. వెళ్ళి సార్కి చెప్పి గోడ కుర్చీ వేస్తాను. నిన్ను బుక్ అడగలేగా, ఎందుకు టెన్షన్ పడతావు? పండు వెళ్తే నెక్స్ట్ నన్నే పిలుస్తారు. అయ్యో ముందైతే దాన్ని ఓనియే, నిన్నెట్లా తప్పించాలో నేను చూస్తా. ఏం చేయాలా? సార్ ఏంట్రా ఇది? అది మా తాతయ్య రాసింది సార్. మరి మీరేం చేశారు సార్? తిని పడుకున్నారా? సైలెన్స్. కరెక్ట్ చేసుకో. తాత చేయడం కాదు, నువ్వు చెయ్యాలి, లేకపోతే చంపేస్తాను. బాగు నేను చూసుకుంటానని చెప్పినా కదా. పండు. శ్వేత శ్వేత తల్లి. ఇదిగోండి సార్. గుడ్ గర్ల్. చెప్తా. గుడ్ గర్ల్. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. అంత మాట అంటావు? సార్ని పట్టుకుని గంత మాట అంటావా? అసలు నీకు దిమాగున్నదానే? ఏయ్ నేనేమన్నానే? నువ్వు కాకపోతే నీ అయ్య చట్టాడు. సార్
నన్నేమంది? ఏ పోనీలేండి సారు, దీని పాపాని ఇదే పోతది. లేదు, నాకు తెలియాలి. ఏమందో చెప్పు. అరే నా నోరుతో నేను చెప్పలేను సారు. అంత మాట ఏమందే? మీరు నేను మీరు ఇగో ఈ టెన్షన్ పడలేకపోతున్నాను. చెప్పు, త్వరగా చెప్పు. ఏముంది? చాలా మంచోళ్ళొద్దు సారు. అంత మాట అంతా? ఈ మాటకేనా అదేదో నన్ను పెద్ద బూతులు తిట్టినట్టు అంత బిల్డప్ ఇచ్చావు? వచ్చా ఉండు నేను చెప్తాగా. అవును, ఇప్పుడు మనం ఏ పాఠం చెప్పుకుంటున్నాం? లెక్కలు చెప్తున్నారు సారు. ఓ ఓకే 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 సరే. ఇప్పుడు నేను నీకు 1000 అప్పిచ్చాను అనుకో. మనకు అప్పిచ్చడగాన్ని తీసుకుంటూ తెలవదు. సరే సరే సరే, నువ్వే నాకు 1000 అప్పిచ్చావనుకో. ఏంది సారు, ఎంత అప్పిచ్చినా 1000? గట్లనా? ఒక్క నిమిషం సారు. ఇగో ఫ్రెండ్స్, మన సారు నాకెంత బాకీ ఉన్నాడు కదా, ఇప్పుడు చెప్పండి సారు. ఇప్పుడు ఆ 1000 రూపాయల్లో నేను తిరిగి 500 బాకీ తీర్చేశాను అనుకో. ఇంకా నేను నీకెంత బాకీ ఉంటాను? 800. 1000 రూపాయల్లో 500 తిరిగి ఇచ్చేస్తే 800 ఎలా ఉంటుంది? 500 ఉంటుంది. అది కూడా తెలీదు. ఓ అట్లనా? మీరు నాకు ఇంకా 500 బాకీ ఉన్నారు అంతే కదా? అంతే కదా. ఎప్పుడు ఇస్తారు? ఏంటది? 500. నేనెందుకు ఇస్తానే? నాకాడ అప్పు చేసినావు కదా. నేను అప్పు చేయడం ఏంటే? అది లెక్కే. ఆవు, నేను చెప్పేది కూడా లెక్కనే. నా అప్పు నాకు ఇచ్చినవా మంచిగుంటది, లేకుండా లొల్లి చేస్తా. ఏంటే బెదిరిస్తున్నావా? చెయ్యవే, గొడవ చెయ్యవే, 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 చూస్తాను. చెయ్యి. గట్లనా? నీ ముచ్చట నేనెందుకు కాదనాలే? గట్లనే కానియుండ్రి ప్రిన్సిపల్ సారు. ఆపమ్మా, ఆప్తల్లి. వచ్చిండ్రా? ఏమైంది? సారు, ఈ సారు నన్ను మోసం చేసిండు సారు. మోసమా? ఏం చేశాడమ్మా? నా గాడ పోయి అప్పు తీసుకొని ఇస్తలేడు సారు. లేదు సార్, ఇది అబద్ధం సార్. లేదు సారు, నిజం. అది కాదు సార్. టీచర్ అయ్యిండి చిన్నపిల్లల దగ్గర అప్పు చేస్తావు, సిగ్గులేదు? మర్యాదగా పాప డబ్బులు పాపకి ఇచ్చేసేయి. అయ్యో, ఇదంతా అబద్ధం సార్. లేదు సారు, నా గాడ అప్పు చేసిండ్రు. కావున్నట్టు స్టూడెంట్స్ అడుగుర్రి. పిల్లలు, శ్వేత చెప్పేది నిజమేనా? ఈసారి శ్వేత దగ్గర అప్పు చేశాడా? ఓకే 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 ఓకే. అయ్యో, మీకు అర్థం కావడం లేదు సార్. నేను 1000 తీసుకుని తిరిగి 500 ఇచ్చాను. ఇంకా 500 ఇవ్వాలి. కాకపోతే ఇది లెక్క సార్. అవును, లెక్కే. నాకు తెలుసు. పాప డబ్బులు పాపకి ఇచ్చేసేయి, లేదంటే జీతం నుంచి కట్ చేసేస్తాను. జీతం నుంచి కట్ చేస్తావా? రే టింగర్ నాయలా, నువ్వు ప్రిన్సిపల్ ఎలా అయ్యావురా? హే, ఇవ్వయా, పాప డబ్బులు పాపకి ఇచ్చేసేయి. అదేం లెక్క సార్? సారు, ఇదే అసలు లెక్క. ఒసేయ్, సారు చూసిండ్రా సారు, ఎట్లా నన్ను బెదిరిస్తుందో. ముందు డబ్బులు ఇచ్చేయి. ఇవ్వు. ఆహా, 500 లాభం. థ్యాంక్ యూ సారు. అయ్యో, పర్లేదమ్మా. చిచే. మీకు లెక్కలు చెప్పినందుకు నాకు 500. సరే సరే, ఇంకోసారి మీకు పాఠాలు చెప్తే అప్పుడు అడగండి. సారు, లెక్కల చిన్న డౌట్ సారు. నాకు లెక్కలు రావు, నేను లెక్కలు చూడను, నేను లెక్కలు చెయ్యను. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మా, ఇది మామూలుది కాదురా బాబోయ్. హాయ్ సార్. హాయ్.
మీరు We are from CBR, 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 CBR. సిబిఆరా? ఏ మీ కంటికి మిమ్మల్ని కనిపించడం లేదా ఫేసులు చూస్తే అలాగే ఉన్నాయి, కానీ డ్రెస్సులు చూస్తేనే కొంచెం తేడాగా ఉంది. వాడు డ్రెస్సులు అంటున్నాడు, కొంపతీసి కనిపెట్టేశాడు. వాడి ముఖం అక్క. సార్, ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? క్లీన్ చేసేవాళ్ళు లేక స్కూల్ మొత్తం కంపు కొట్టేస్తుంది. కంప? ఆ, వీడేంటి కంప అంటున్నాడు? వాడి ఉద్దేశం అవినీతి కంపై ఉంటుందక్క. ఓ అదా. డోంట్ వరీ సార్, మేము వచ్చాం కదా, సమూలంగా ఏరి పారేస్తాం. ఆ, పారేయడానికి ప్లేసుల్లో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. చీపిరి కట్ట బకెట్ ఇస్తాం, దాంతోనే సర్దుకోవాలి. వీడేంటి చీపురు కట్ట బకెట్ అంటున్నాడు? చీపురు కట్ట అంటే గన్ను, బకెట్స్ అంటే బుల్లెట్స్ అయి ఉంటాయక్క. ఓహో అలాగా. కానీ మనకి కాల్చడం రాదు కదే. దాంతేముందక్క, గన్ను రాగానే నేను నిన్ను కాలుస్తా, నువ్వు చచ్చావనుకో నాకు గన్ను కాల్చడం వచ్చేసినట్టే కదా. సార్, మీ చీపురు బకెట్ స్కీమ్ మాకు బాగా నచ్చింది. లొకేషన్ చూపిస్తే మేము యాక్షన్ లో దిగుతాం. సరే, బట్టలు తీసేయండి. ఏంటి? ఆ, అంటే అది ఈ బట్టలతోనే కడుగుతారా అని. మాకు ఈ బట్టలే కంఫర్ట్ గా ఉంటాయి. ఓ, అయితే పదండి. 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 పదండి సార్. వీడేంటి అలా నడుస్తున్నాడు? అక్క అబ్బా, అమ్మా, రండి, ప్లీజ్ వెల్కమ్, ప్రొసీడ్. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీరు క్లీన్ చేయాల్సింది ఇదే. ఇక్కడ ఆ, అక్క, అవినీతి పరులు ఇందులోనే ఉండుంటారక్క. ఓహో. చెప్పండి, చీపురు ఎవరికి ఇమ్మంటారు, బకెట్ ఎవరికి ఇమ్మంటారు? అంటే గన్ను నీకు, బుల్లెట్స్ నాకన్నమాట. ఓహో ఎస్. చీఫ్ ఆఫీసర్ కాబట్టి చీపురు నాకు ఇవ్వండి, బకెట్ దీనికి ఇవ్వండి. అక్క ఓహో, సరే. అబ్బా, ఆ, ఇదిగో తీసుకో తల్లి. ఇదేంటి చీపురు కట్టిచ్చారు? ఆ, బాత్రూమ్ కడగడానికి చీపురు కట్ట కాకపోతే చీరలు కట్టిస్తారా? చిచ్చి, మేం కడగం. అయినా మేమెవరో తెలుసా? సిబిఆర్. నాకు తెలుసు, సిబిఆర్ అంటే మీకే తెలియదు అనుకుంటా. అంటే ఏంటి? సిబిఆర్ అంటే క్లీనర్స్ ఆఫ్ బాత్రూమ్స్, అంటే బాత్రూమ్ కడిగేవాళ్ళు అని. We are from CBR, 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 CBR. బాత్రూములు కడగాలా? అవునండి. ఇదిగో 10 నిమిషాల్లో తల తల మెరిసిపోవాలా, కానివ్వండి. అబ్బా, సార్, 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 సార్. కమ్ ఆన్, స్టార్ట్. సిబిఆర్ అంటే ఎవరే? సిబిఆర్ అంటే సిబిఐ లాగా ఒక డిపార్ట్మెంట్ అయి ఉంటుందక్క. అంటే అది అక్క, సిబిఆర్ అని చెప్పి నాతోనే బాత్రూమ్ కడిగిస్తావే నిన్ను. నీతో పాటు నేను కడుగుతాను కదా, ఏడు పాప కడుగుతున్నాడు.
పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకిక ఎదురేమున్నది అగ్గో పాట నచ్చలేదా ఓకే చేంజ్ ద బీట్ ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను కులుకులలకు చలి చెంత నిండగా వేరే స్వర్గము ఏలను స్వర్గం నేనేమి చేశాను నేరం నాకెందుకంటుంది పాప చిన్నబోకుమా అలాగే నోరెత్తామంటే